సో పైల్స్ అంటే ఏంటి? పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఈ 3 చూసుకుంటే గనక మోషన్ ద్వారం చుట్టే వస్తూ ఉంటాయి. సో దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? అసలు ఏది పైల్స్, ఏది ఫిస్టులా, ఏది ఫిషర్ అనేది మనం తెలుసుకుందాం. సో పైల్స్ అంటే ఏంటి అంటే మోషన్ ద్వారం చుట్టూ ఉండే రక్తనాళాలు సాగి వెడల్పయ్యి ముద్దలాగా తయారవడాన్ని పైల్స్ అంటుంటాం. దీనిలో సింప్టమ్స్ ఏముంటాయంటే పెయిన్, మంట, నొప్పి, ఒక్కోసారి బ్లీడింగ్ పడడం, కూర్చోడానికి రాకపోవడము, ముద్దలు ముద్దలుగా అడ్డం పడడము, మోషన్ రాకుండా అడ్డం పడడము, ప్లస్ వాష్ చేసుకుంటే ముద్దలు ముద్దలుగా తగలడము, ఇట్లాంటివన్నీ పైల్స్‌లో చూస్తుంటాం. అదే ఫిషర్ అయితే గనక ఆ ఫిషర్ వల్ల ఏమవుతుంది అంటే ఒక యానల్ కెనాల్ మోషన్ పోయే ద్వారం దగ్గర కట్ అయిపోతూ ఉంటుంది. కట్ అయిపోవడం వల్ల అక్కడి నుంచి రక్తం అనేది కారుతూ ఉంటుంది. అక్కడ మనం మోషన్ పోయినప్పుడల్లా విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది. ఎంత మంట, నొప్పి అంటే వాళ్ళు నెక్స్ట్ డే మోషన్ వెళ్ళడానికి భయపడి వాళ్ళు నెక్స్ట్ డే మోషన్ కూడా వెళ్ళరు. తినను కూడా తినరు. దీనివల్ల అక్కడున్న మోషన్ ఏదైతే ఉందో అందులో నుంచి వాటర్ అబ్జార్బ్ అయిపోయి ఇంకా హార్డ్ మోషన్ ఫామ్ అయిపోతుంది. దానివల్ల ఇంకా విపరీతమైన హార్డ్ ఫామ్ కావడం వల్ల మళ్ళీ నెక్స్ట్ డే మోషన్ వెళ్ళినప్పుడు ఆ చీలిపోయిన చోట మళ్ళీ మళ్ళీ చీలిపోయి అక్కడి నుంచి విపరీతమైన రక్తస్రావం అవ్వడము, దీనివల్ల మంట, నొప్పి తట్టుకోలేక వాళ్ళు తినడమే ఆపేస్తూ ఉంటారన్నట్టు. ఇది ఫిషర్ అంటే. అదే ఫిస్టులా అంటే ఏంటి అంటే మోషన్ ద్వారం చుట్టూ ఎప్పుడైనా గడ్డలైనప్పుడు షెగ్గడ్డలు కావచ్చు, చీమగడ్డలు కావచ్చు, దీన్ని పెరియానల్ యాబ్సెస్ అంటుంటాం. ఈ పెరియానల్ యాబ్సెస్‌లో ఓసారి పగిలిపోయి అక్కడి నుంచి ఆ చీము లోపలికి దారి వెతుక్కుంటూ ఆ మోషన్ ద్వారం లోపల ఓపెన్ అయిపోతూ ఉంటుంది. అట్లా అంటే మోషన్ ద్వారం లోపల ఒక ఓపెనింగు, చర్మం దగ్గర ఓపెనింగ్ ఉండి ఒక ట్రాక్ట్ ఫార్మ్ అయిపోతే దాన్నే మనం పెరియానల్ ఫిస్టులా అంటాం.